వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఎస్ఎస్ఎంబి 29 సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా సరే ప్రపంచ సినిమా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అదేంటంటే మనకి అలాగే ఈ నవంబర్ నుంచి అసలు ఈ సినిమా థీమ్ ఏంటి, మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఒక హాలీవుడ్ పెద్ద డైరెక్టర్తో రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాలు అనేది తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సమాచారం మేరకు మహేష్ బాబు గారి అభిమానులకి నవంబర్ మంత్ మాత్రం ఇంకా జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ ఎస్ఎస్ఎంబి 29 సంబంధించి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ గ్లిమ్స్లో ఎవరు ఇప్పటి వరకు కూడా ఇండియన్ స్క్రీన్ మీద కాదు, హాలీవుడ్ స్క్రీన్ మీద ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేనటువంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ని అయితే, ఒక సినిమాటిక్ అనుభూతిని అయితే రాజమౌళి గారు ఇవ్వబోతున్నారంట. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు. సో అది ఏంటి అనే విషయాలు మాట్లాడుకుంటే, ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఎస్ఎస్ఎంబి 29 సంబంధించి, అందులో అంటే పురాతన కాలానికి సంబంధించి రామాయణం, సంజీవనితో పాటు డైనోసార్స్ టైం కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు రాజమౌళి గారు అనే న్యూస్ ఏదైతే ఉందో, ఇది మామూలు ప్రకంపనలు రేపట్లేదు ఇండస్ట్రీలో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా టార్గెట్ 10,000 కోట్లు, అందులోనూ 120 దేశాల్లో పైగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మార్కెటింగ్ మొత్తంగా కూడా బాహుబలి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి చూసుకున్నారు. ఇలాంటి విషయాలు అన్నిటితో కూడా ఈ సినిమాపై ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ వైపు కాదు, ఇది ఖచ్చితంగా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ నుంచి ఇంకేమైనా పదాలు ఉంటే ఇంకా అలాంటి పదాలన్నీ వాడాల్సి, ఇంకా చెప్తున్నా కదా, ఫ్యూచర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది అలాంటి టాకులు పడవు. ఎస్ఎస్ఎంబి 29 సినిమా 1000 కోట్లు కొట్టిందా, 2000 కోట్లు కొట్టిందా అని కూడా మాట్లాడరు. దాదాపు 5,000 కోట్లు కలెక్ట్ చేసిందా, 10,000 కోట్లు కలెక్ట్ చేసిందా అన్ని రేంజ్లో అయితే డిస్కషన్ జరుగుతాయి. ఎందుకంటే ఈ సినిమా స్పాన్ ఆ రేంజ్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి టైటిల్కి సంబంధించి వారణాసి అని, గ్లోబ్ ట్రట్టర్ అని, ఇక జనరేషన్ 63 అని ఇంకేవో టైటిల్స్ వస్తున్నాయి. కానీ నాకైతే మాత్రం వారణాసి అనే టైటిల్ దగ్గర బాగా స్టక్ అయిపోయింది భయ్. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీని, ఇండియాకి సంబంధించిన ఇతిహాసాలని గ్లోబల్ వైడ్గా అంటే ఎలా మిక్స్ అయిపోతున్నారు ఏంటని చాలా ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి భయ్య. రాజమౌళి గారి సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ అనేది అంటే ఆయన సినిమాలో 2 క్లైమాక్స్లు రాసుకుంటారు. ఒకటి ఇంటర్వెల్ బ్లాక్, రెండోది ఆ క్లైమాక్స్లో చూపిస్తారు. సో అలాంటి ఎలివేషన్స్లో మనం మహేష్ బాబు గారిని చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అసలే మహేష్ బాబు గారి కటౌట్ అనేది హాలీవుడ్ రేంజ్కి మించి ఉండే కటౌట్. నాకు తెలిసి ప్రపంచంలో అలాంటి అందగాడైన యాక్టర్ అయితే ఇప్పటివరకు కూడా ఎవరు ప్రజెంట్ జనరేషన్లో మాత్రం. అంత అందగాడైన మన మహేష్ బాబు గారిని ఇప్పుడు ఈయన ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఎలాంటి హీరోయిజం చూపించబోతున్నారు, ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా రాజమౌళి గారి సినిమా అంటేనే హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ కాదు, వేరే లెవెల్. ఇంకా అలాంటిది ఇప్పుడు ఒక ఇతిహాసాల బ్యాక్డ్రాప్లో మన పురాణ బ్యాక్డ్రాప్లను తీసుకొని దాంట్లో డైనోసార్స్ ఇవి అవి చూపించి ఒక జంగిల్ బ్యాక్డ్రాప్లో, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక అడ్వెంచర్ మూవీని తీస్తున్నారంటే ఇంకా కిక్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే మహేష్ బాబుని టక్కర్ దొంగలో మనం చూసాం. ఆయన మాట్లాడితే అసలు ఈ కాలంలో ప్రతి ఒక్క హీరో కూడా డూప్స్ వాడుతుంటారు. కానీ మహేష్ అనే వ్యక్తి, సూపర్ స్టార్ మహేష్ బాబు అనే వ్యక్తి అసలు డూప్ అనేది ఇష్టపడ్డు. దట్టు ఆయన ఒక డైరెక్టర్కి ఎంతలా సరెండర్ అయిపోతారని మనకు ముందు నుంచి తెలుసు. ఆయన ఇన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడానికి కూడా కారణం డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడం. ఆయన సక్సెస్ కూడా అదే. సో అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే అదొక పెద్ద కిక్ ఇచ్చే విషయం. అలాంటిది ఇప్పుడు రామాయణం, ఇక సంజీవని, హనుమంతుడు, నెక్స్ట్ ఈ డైనోసార్స్ ఇవన్నీ వింటుంటే ఒక రకంగా చెప్పాలంటే యాజ్ ఏ తెలుగు సినిమా లవర్గా, యాజ్ ఏ తెలుగు సినిమా ఫ్యాన్గా, తెలుగు సినిమాని ఇష్టపడేవాడిగా నాకు క్లియర్గా బొమ్మ కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే 2027 తర్వాత ప్రపంచ సినిమాని సాధించే సినిమా లెవెల్కి వెళ్ళిపోతుంది తెలుగు సినిమా. అంటే మరి ఏ ముహూర్తాన్ని ఎస్ఎస్ఎంబి 29 ఒప్పుకున్నారో, ఈ మహానుభావులు ఇద్దరు కలవడం, ఇవన్నీ కూడా ఇప్పటికే తెలుగు సినిమా అనేది ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచం ముందు. కానీ మరికొన్ని రోజుల్లోనే తెలుగు సినిమా అనే ఏదైతే మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏదైతే తెలుగు సినిమా యొక్క పీక్ లెవెల్ చూస్తున్నారో ఆ పీక్ లెవెల్కి ఒక ట్రిపుల్ ఇంకా ఎక్కడ నించిపెట్టేస్తాడు రాజమౌళి గారు, ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మాత్రం మహేష్ బాబు గారి అభిమానులకి మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు ఫ్యాన్ వార్స్ అవన్నీ కూడా ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి తెలుగు సినిమాల గురించి, ఇండియన్ సినిమాల గురించి కాకుండా మీరు హాలీవుడ్ వాళ్ళతో ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది భయ్య. ఎందుకంటే అలాంటి స్టఫ్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. చెప్తున్నా కదా, ఇంకా ఒక డైరెక్టర్కి సరెండర్ అయ్యే హీరో అలాంటి రాజమౌళి గారికి దొరికితే
ఆయన ఇంకా ఆ విస్ఫోటనం వేరే లెవెల్ భయ్య. ఎందుకంటే మనకి RRR చూసాం, సింహాద్రి నుంచి కాదు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు చూస్తుంటే రాజమౌళి గారి హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ, నాకు ముఖ్యంగా ఛత్రపతి, నెక్స్ట్ RRR, ఇక మగధీర, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మహేష్ బాబు గారు వంతు వచ్చింది. ఏ రేంజ్లో మహేష్ బాబుని ప్రజెంట్ చేయబోతున్నారు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మహేష్ బాబు గారు ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాలకి దొరకరు, ఖచ్చితంగా హాలీవుడ్ వాళ్ళు అయితే ఎత్తుకెళ్ళిపోతారు మహేష్ బాబు గారిని, ఆ రేంజ్లో ఆ క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారు రాజమౌళి అని చెప్తున్నారు. సో ఇంత పాజిటివ్ మధ్య ఈ నవంబర్ నుంచి ఎలాంటిది మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే జేమ్స్ కెమెరాన్తో రిలీజ్ చేయడం ఏంటి భయ్య, ఫస్ట్ లుక్ గ్లిమ్స్, ఆ థాట్ ఏంటి భయ్య, 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేయడమా? అవతారు ఇంకా అవెంజర్ సినిమా 70-60 దేశాల్లో రిలీజ్ అయితే 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? సో ఓకే, డైరెక్షన్ పరంగా రాజమౌళి గారు, సినిమా హీరో పరంగా మన మహేష్ బాబు గారు, ఈ విషయాలను పక్కన పెడితే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ సినిమా అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఓకే ఇండియన్ సినిమాకి ఒక కొత్త మార్కెటింగ్ అయితే నేర్పుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాతోనే 2000 కోట్ల వరకు కొలగొట్టిన మన దర్శకధీయుడు రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారితో ఏదైతే ఈ సినిమా ఉందో ఈ సినిమాతో ఖచ్చితంగా 5 నుంచి ఇంకా 5,000 కోట్లని కూడా కాదు 10,000 కోట్లకు టెండర్ పెట్టారంటే ఇది మామూలు కాదు. చెప్తున్నా కదా, అన్ని ప్రపంచ సినిమాలన్నీ ఒకవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా మాత్రం ఒకవైపు. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మహేష్ బాబు గారు ఓకే చేయడం ఏంటి, రాజమౌళి గారు మహేష్ బాబు గారు అసలు ఆ కాంబినేషన్ ఏంటి, ఎన్నో సంవత్సరాల క్రితం అనుకున్న సినిమా ఇప్పుడు స్టార్ట్ అవ్వండి, ఎప్పుడో ఛత్రపతి టైంలో రావాల్సిన వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఇన్ని సంవత్సరాలు ఆగి అది కూడా ఒక పురాణం, మన ఇతిహాసాలు, రామాయణం, కాశీ ఇలాంటి వాటి చుట్టూ ఒక మైథాలజీ చుట్టూ తిరిగే కథ ఎంచుకోవడం ఏంటి, ఇవన్నీ ఎంత పాజిటివ్ ఎనర్జీ. సో ఏది ఏవైనా సరే మరికొన్ని రోజుల్లో హాలీవుడ్ లెక్కలన్నీ మార్చేయబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి అభిమానులు నిజంగా మీరు ఎంత మంచి అభిమానులు అంటే, మహేష్ బాబు గారు వచ్చిన ఏవో హిట్స్ కొట్టేసి ఆయన ఏదో సూపర్ స్టార్ అయిపోలేదు, వచ్చిన వెంటనే ఎవరు చూడనటువంటి ఫ్లాప్స్ చూస్తారు, అయినా సరే ఆయన అభిమానులు అలా క్రమంగా పెరుగుతూనే వచ్చారు తప్ప ఎక్కడా కూడా డ్రాప్ అవ్వలేదు. సో అలాంటి అభిమానులకి మాత్రం ఈ నవంబర్ నుంచి 2027 వరకు మామూలు హై అయితే ఉండదు భయ్య. నాకు తెలిసి 2027 తర్వాత ఒక 2-3 జనరేషన్స్ అలాగే SSMB 29 గురించే మాట్లాడుకుంటాయి. ఆ రేంజ్ సినిమా అయితే పడబోతుంది. డియర్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మీకు ఒకటే చెప్తున్నా, ఇక ఈ సినిమా తర్వాత మీరు ఓన్లీ హాలీవుడ్ సినిమాలతోనే రికార్డుల గురించి మాట్లాడండి. ఒక అవెంజర్స్, ఒక బ్యాట్మ్యాన్, ఒక సూపర్ మ్యాన్ అవంతా కలెక్ట్ చేసేయని అలాంటి ఫ్యాన్ వార్సే చెయ్యండి. మీరు తెలుగు ఇండస్ట్రీ గురించి, అదేవిధంగా మన ఇండియన్ సినిమాల గురించి ఇంకా మీ రేంజ్ వేరు భయ్యా. ఇంకా చెప్తున్నా కదా, SSMB 29 తర్వాత ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా SSMB 29 ఈ నవంబర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న లక్షల కోట్ల మంది మహేష్ బాబు గారి అభిమానుల్లో నేను కూడా ఒక్కరిని. సో చెప్పేది ఏంటంటే, ఈ SSMB 29 తర్వాత మహేష్ బాబు అనే వ్యక్తి ఇంకా హాలీవుడ్కి మించిన హీరో అయిపోతాడు భయ్య.